ఆకీ అదాలత్ లో ఫిల్మ్ స్టార్ అనిల్ కపూర్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈయన చాలా బోరింగ్ గా ఉంటారు అని. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు చెప్పారు ఆయన ఎంత బోరింగ్ గా ఉంటారంటే, అలాగే ఆయన విషయాలు ఎంత సీరియస్ గా తీసుకుంటారంటే ఆయన ఇంట్లో పార్టీని అందరినీ పిలిచి ఆయన మాత్రం బ్యూటీ స్లీప్ లోకి వెళ్ళిపోతారన్నారు. అది కాదు, యాక్చువల్లీ రజిత్ గారు, నాకేమనిపిస్తుందంటే నేను నిజంగానే ఎంతో అదృష్టవంతుణ్ణి. అంటే నేను ఇండియాలో పుట్టాను, ఇంతకంటే గొప్ప దేశం ఇంకోటి లేదు. ఆ తర్వాత నన్ను నేను అదృష్టవంతుడిని ఎందుకు అనుకుంటానంటే, నా తల్లిదండ్రులు నాకు అన్నీ ఇచ్చారు. ఆ తర్వాత నాకు దక్కిన భార్య, తను మొదట్లో నాకు ఫ్రెండ్ అయ్యింది, తర్వాత గర్ల్ ఫ్రెండ్ అయ్యింది, ఈరోజు నాకు భార్య అయింది, 3 పిల్లల తల్లి అయ్యింది. మేము ముఖ్యంగా 43 సంవత్సరాలుగా కలిసే ఉంటున్నాం. 40 ఇంకా 3 ఎంతంటారు? 43. సో ఆబ్వియస్లీ అందరూ అంటారు 43 అంటే 40 సంవత్సరాలు దాటిపోయింది, ఒకే వ్యక్తితో ఉంటున్నావు, బోరింగ్ పర్సన్ అని. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి మనుషుల్ని బోరింగ్ అనే అంటారు. నాతో ఏమన్నారంటే, ప్రస్తుతానికి నువ్వు పెళ్లి మాత్రం చేసుకోవద్దు, బ్యాచులర్గానే ఉండు అని. అప్పుడే నువ్వంటే క్రేజ్ ఉంటుంది, అమ్మాయిలకి నువ్వంటే క్రేజ్ ఉంటుంది. నీ సినిమాలు ఆడవు, రొమాంటిక్ పర్సన్గా ఉండి పెళ్లి చేసుకున్నావంటే అప్పుడు నేను మీరు వద్దంటున్నారు కాబట్టి 100% చేసుకుంటాను అన్నాను. అన్నట్టు రజిత్ గారు, నేను పెళ్లి ఎప్పుడు చేసుకున్నానో, పెళ్ళయ్యాక ఆ మరుక్షణం నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్. తర్వాత మా ఇంట్లో ఎన్నో వేడుకలు జరుగుతాయి, పార్టీస్ జరుగుతాయి, నేను అందరినీ పిలుస్తాను, అందరూ వస్తుంటారు. కొంతమంది ఆర్టిస్టులు వస్తుంటారు, ఫ్రెండ్స్ వస్తుంటారు, పేర్లు చెప్పడం ఇష్టం లేదు. అందులో రైటర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. రాత్రంతా పార్టీ జరుగుతూనే ఉంటుంది. బట్ నాకు మాత్రం 10-10:30 దాటేసరికి నిద్ర వచ్చేస్తుంది. నేను వెళ్ళి నిద్రపోతాను, వాళ్ళు తెల్లవార్లు పార్టీ చేసుకుంటారు. తర్వాత నేను ఉదయం లేచి ఫ్రెష్గా షూటింగ్కి వెళ్ళిపోతాను. వాళ్లలో ఎంతమంది ఉంటారు సార్ ఈ మాట చెప్పేవాళ్ళు ఒకవేళ నేను త్వరగా వెళ్ళి నిద్రపోవాలని? ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే, మనం ఈ స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యు ఆర్ ఫేసింగ్ ది కెమెరాని ఫేస్ చేస్తున్నాం. సో బాగా నిద్రపోతేనే మనం ఫ్రెష్గా ఉండగలం, ఎక్సర్సైజ్ చేయగలం, సరిగ్గా పని చేయగలం. రాతంతా మేల్కొని తాగేసి సిగరెట్లు కాలిస్తే తెల్లారకే ఫేస్ ఎలా ఉంటుంది? ఇప్పటికీ నేను యంగ్గా ఉన్నానంటున్నారు, ఎందుకంటే బిగినింగ్లో నేను బోరింగ్ లైఫ్ లీడ్ చేశాను. వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు, బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, క్రేజీగా ఎన్నో విషయాలు చేశారు. బట్ ఐ ఫీల్ మీరొక లాంగ్ రేస్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఇటువంటి విషయాల్ని సాక్రిఫైస్ చేసి తీరాలి. ఇప్పుడు సాక్రిఫైస్ అని చెప్పారు కదా, దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి సంజయ్ దత్ బయోపిక్ తీశారు కదా, సరిగ్గా అలాగే మీ బయోపిక్ అలా ఎప్పటికీ జరగదు. నా సినిమాలు ఎలా వస్తాయి? విపరీతమైన బోరింగ్ కదా. అవును, తర్వాత కాంట్రవర్సీసే లేవు. అవును, ఏ కాంట్రవర్సీ లేదు. ప్రేమ గేమ ఇలాంటి కాంట్రవర్సీస్ ఏమీ లేవు. ఏదో ఒకటి చేయాలి, నాకెందుకో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఐఎమ్ స్టిల్ యంగ్. అలాగే జాకీ ష్రాఫ్ చెప్తూ ఉంటారు, మీరు మీ పనిని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏదైనా ఫైట్ సీన్ అయితే చాలా సినిమాల్లో ఆయన మీ అన్నయ్యగా నటించారు. మీరు ఆయన్ని కొట్టే సీన్ ఉంటుంది, ఆయన మీరు నిజంగానే కొడతారని చెప్పారు. వీళ్ళు నా పేర్లు జాకీ, గుల్షన్ గ్రోవర్, వీళ్ళు నాకు క్లోజ్ ఫ్రెండ్స్. మేమంతా మా కెరియర్ని కలిసే మొదలుపెట్టాం, కానీ వీళ్ళు నా పేరు చెడగొట్టారు. గుల్షన్ గ్రోవర్ గారు ఏమన్నారంటే, అతనితో ఫైట్ సీన్ ఉంటే గనక మీరు జండు బాంబ్ తీసుకెళ్ళండి అని చెప్పేవారు. లేదు లేదు, అటువంటిదేం లేదు. నా వరకు నాకు అదొక ఫైట్ అయినా, ఒక సీన్ అయినా, ఆ సినిమాకు చెందింది ఏదైనా కానివ్వండి, నేను కోరుకునేది ఒకటే, అది రియలిస్టిక్గా ఉండాలని. నేనెక్కువ రిహార్సల్స్ చేసి చూసుకుంటాను. నేనొక విషయం చెప్తాను మీకు, ఒక చిన్న విషయం. నేను వెల్కమ్ సినిమా చేస్తున్నాను, డెజర్ట్లో షూటింగ్. ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి, విపరీతమైన ఉడుకు. నానా పటేకర్ ఉన్నారు, డింపుల్, నజరుద్దీన్ షా, ఎక్సెట్రా ఎక్సెట్రా. అయ్యో, ఈ ఫ్యాన్ కాస్త తగ్గించండి. విపరీతమైన ధూళి, డస్టు, ఇరిటేటింగ్గా ఉంది. అప్పుడు నేనెక్కడికో బయటికి వెళ్ళి అప్పుడే వచ్చాను. వచ్చి చూసేటప్పటికి ఫ్యాన్లేం పెద్ద తిరగడం లేదు. నేను వెంటనే ఫ్యాన్స్ ఆన్ చేశాను. అప్పుడు నజీర్, డింపుల్, నానా అందరూ నన్ను అలా చూశారు.
వాళ్ళందరూ ఇక్కడ మేము తట్టుకోలేకపోతున్నాం, వీడొచ్చి ఫ్యాన్లు వేయమంటున్నాడు, బాగా వేయండి, లైట్లు వేయండి, 2025 రిఫ్లెక్టర్స్ ఆన్ చేయండి, నేను బాగా కనిపించాలి. అంటే ఈ లైట్ వేయడం ఫ్యాన్ వేయడం అంతా ఓకే. జాకీ ష్రాఫ్ గారు చెప్పారు చెంప మీద కొట్టేసేని ఒకటి ఉంది, మీరు 32 సార్లు కొట్టారట, ఆయన బుగ్గలు వాచిపోయాట. లేదు, వాడు నన్ను కొట్టాడు, జాకీ కొట్టాడు. యాక్చువల్గా ఏమైందంటే వాడు నన్ను చాలా సాఫ్ట్గా కొట్టాడు. నేను ఏం చేస్తున్నావు, ఫీలే రావడం లేదు, కొట్టు అన్నాను. ఆ తర్వాత వాడు 20-25 సార్లు నిజంగానే కొట్టాడు. షాట్ కరెక్ట్గా వచ్చింది. కాకపోతే ఒక కొడుకు సీన్ ఉంది, ఒక మేరీ గో రౌండ్ ఉంటుంది కదా, రౌండ్గా తిరుగుతుంది, అందులో మిమ్మల్ని మీరు కట్టుకుని అలా తిరుగుతూ వచ్చారట. అది చూసిన వెంటనే మాధురి దీక్షిత్ గారు చాలా అప్సెట్ అయ్యారట. సార్, ఈ రోజు ఆ నిజం నేను చెప్తాను. నేను అక్కడేమీ కష్టపడలేదు, మాధురిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశాను. అప్పుడు మాధురికి ఇంకా పెళ్లి కాలేదు. మీరు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారు, ఆవిడతో చాలా సినిమాలు కలిసి చేశారు, 2-3 సినిమాల్లో మీరు చాలా ఇంటిమేట్ సీన్స్ కూడా చేశారు. అలా చేసినా కూడా ఎలాంటి స్కాండల్ జరగలేదే? దీన్ని బట్టి చూస్తుంటే ఇంకా టైం ఉంది, సినిమాలు ఇంకా చెయ్యాలి, నేను ఇంకా యంగ్గానే ఉన్నాను. మీరు యాక్ట్ చేసిన చాలా సినిమాలు చూసావంటే మీరు 2 పెళ్ళాలకి మొగుడుగా నటించారు, కానీ రియల్ లైఫ్లో అలా లేదు. లేదు సార్, రియల్ లైఫ్లో నేను ఎంతో భయస్తుంది, వణికిపోతాను. నో ఎంట్రీలో నాదొక డైలాగ్ ఉంది, ఎంతో ఫేమస్ అయింది. నేను నా సొంత ఇంట్లో ఎప్పుడూ భయపడుతూనే ఉంటాను. అదెంతో ఫేమస్ అయింది. యాక్చువల్గా అది డైలాగ్ కాదు, నా రియల్ లైఫ్లో జరిగిందే అది. మా ఇంట్లో నేను ఎప్పుడు భయపడుతూనే ఉంటాను. అయితే ఈ గర్వాలి బాహర్వాలి సినిమాలో ఆ సీన్స్ అన్ని నిజమేనా? రజిత్ గారు, ఈరోజు మీరు నన్ను బాగా ఇరికించేలా ఉన్నారు. ఒకవేళ అది నిజమైతే బాగుండేది. కానీ ఇలా ఒక సీరియస్ యాక్టర్ వచ్చి సెట్లో ఒక చిన్న కామెడీ కూడా చేయని వ్యక్తి సినిమాలో కామిక్ రోల్స్ ఎలా చేస్తున్నారు? మిమ్మల్ని చూసినా మేమతో మాట్లాడినా అందరు నవ్వుతున్నారు. యాక్చువల్లీ రజిత్ గారు, నాకేమనిపిస్తుందంటే కామెడీ అనేది ఇట్స్ ఎ వెరీ సీరియస్ బేసిస్. అంటే మిస్టర్ ఇండియా, చమేలీకి షాదీ, నో ఎంట్రీ, వెల్కమ్, ఇప్పుడు ఈ ముబారక్. ప్రజలు అనుకుంటూ ఉంటారు ఇది కామెడీ ఎంటర్టైనర్, ఈజీగా సెట్కి వెళ్ళి సినిమా చూసి మీరు నవ్వేస్తూ ఉంటారు. దానికి ఇట్స్ ఎ వెరీ సీరియస్ బిజినెస్. మా డైరెక్టర్ జానీ గారు కూడా ఇదే చెప్తూ ఉంటారు, నేను దారుణమైన మూడ్లో ఉన్నప్పుడే మంచి కామెడీ సీన్ రాస్తాను అని. సో ఆన్ ద సెట్స్ ఇట్స్ వెరీ వెరీ సీరియస్ అట్మాస్ఫియర్. ఎందుకంటే కామెడీ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్, దానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. మీరు రొమాంటిక్ ఫిల్మ్ ఎవరితోనైనా చేయొచ్చు, అలాగే డ్రామాటిక్ సీన్ కూడా ఎవరితోనైనా చేయొచ్చు. డ్రామా, యాక్షన్ ఏదైనా చేయొచ్చు. లో యాంగిల్ పెడితే, లైట్ అండ్ షేడ్స్ పెడితే, రెడ్ లైట్, ఎల్లో లైట్, సూపర్గా డ్రెస్ చేసుకుని స్విట్జర్లాండ్లో షూటింగ్ చేయొచ్చు, న్యూయార్క్లో షూటింగ్ చేయొచ్చు. పాట ప్లే అవుతూ హై స్పీడ్లో వెళుతూ ఉంటే, ఓ చూడు యాక్టింగ్ ఎంత బాగుందో అంటూ ఉంటారు. బట్ కామెడీలో అలా వీలవ్వదు సార్. కామెడీ కోసం మీరు కష్టపడి పనిచేయాల్సిందే. ఒకటి మీ కామెడీ చేయడం వచ్చినా సరే, రాకపోయినా సరే. కానీ మీరు నానా పటేకర్, ఆయన అన్ని సినిమాలను సీరియస్ రోల్ చేస్తారు, కానీ మీరు ఆయనతోనే కామెడీగా ఉన్నారు. ఈ వెల్కమ్ సినిమా ఉంది కదా, ఉదయ్ బాయ్ మజ్నూబాయ్ చేశారు, ఎంతో హిట్ అయింది. ఫస్ట్ ఫిలిం కూడా హిట్ అయింది, అలాగే రెండో సినిమా కూడా ఎంతో పెద్ద హిట్ అయింది. ఈ కామెడీలో ఎప్పుడూ రైటింగ్ ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ. నేను నానా పటేకర్ సినిమాలో సీరియస్గా ఉంటాం, నా క్యారెక్టర్ ఏమో కొంచెం ఓవర్ ఎక్స్ట్రావర్ట్గా ఉంటుంది, నాన్నదేమో ఎంతో సీరియస్ యాంగ్రీ క్యారెక్టర్. మేం దాన్ని ఎంతో సీరియస్గా చేస్తాం, సిచ్యువేషనల్ కామెడీ. అందువల్ల నాన్నగారి కోసం రాసిన రోల్ ఉందే, ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద లెజెండ్, ఎంతో గొప్ప యాక్టర్. అటువంటి యాక్టర్స్ దొరకడం అనేది అరుదు. మన భారతదేశంలో ఎంతో మంది లెజెండ్స్ ఉన్నారు, అందులో నానా పటేకర్ ఒకరు. సో ఆయనతో పనిచేయడం అనేది, ఆయన సీరియస్గా ఉన్నప్పటికీ ఆ వెల్కమ్ సినిమా స్క్రిప్ట్ ఎలా ఉందంటే మేమైతే సీరియస్గానే చేసాం, అందుకే ఆ కామెడీ వర్కౌట్ అయ్యింది. मजनू भाई, जब भी मैं बड़ा छुपाता मैं गन नहीं उठाता है. कंट्रोल उदय कंट्रोल. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే సార్, అడగచ్చు. మీ యాక్టింగ్ ని బిగినింగ్ లో ఎలా స్టార్ట్ చేశారు? నా బిగినింగ్ అనేది అంటే యవ్వనం గురించి అడుగుతున్నారా, చిన్నప్పుడు గురించి అడుగుతున్నారా, పెద్ద అయిన తర్వాత అడుగుతున్నారా? సార్, మీ చిన్నప్పుడు గురించి అడుగుతున్నాం.
చూసారా, ఇది మీకు అతిపెద్ద కాంప్లిమెంట్. మీకు ఇంకా వయసు అవ్వలేదు. సార్ మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. అది నేను థ్యాంక్ యూ సో మచ్. నా మొదటి సినిమా గురించి చెప్పాలంటే రజిత్ గారు చెప్పినట్టు అది దో పాయల్ మే ఏ గీత్. అప్పట్లో నేను ఇంట్లోంచి పారిపోయే ఈ సినిమా చేశాను. శశి కపూర్ జూనియర్ ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. బట్ ఎలా చెప్పాలంటే నేను మొట్టమొదటిసారి నేను కెమెరాని ఫేస్ చేసింది 1977లో. నా సినిమా ఏమో 1979లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా పేరు హమారే తుమారే. ఆ హమారే తుమారే సినిమా చూసారంటే అందులో నాది చిన్న రోలే. సార్ రియలీ యు డన్ ఎ ట్రిమెండస్ జాబ్ సార్. హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను ఇంకో విషయం విన్నాను, మధ్యలో మీరు కన్నడ సినిమాల్లో కూడా యాక్ట్ చేశారట. నేనేం చేయమంటారు, బాంబేలో నాకు ఎవరూ సినిమాలు ఇవ్వలేదు కదా. ఇంకొక విషయం, యాక్టింగ్ హ్యాస్ నో లాంగ్వేజ్. యూ అండర్స్టాండ్? మనం ఏ భాషలోనైనా యాక్ట్ చేయొచ్చు. నేను తెలుగులో యాక్ట్ చేశాను, తెలుగు సినిమా చేశాను, కన్నడ సినిమా చేశాను, తర్వాత ఒక మలయాళం సినిమాలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాను. అందుకే నేను ఇంగ్లీష్ సినిమాలో చేయగలిగాను. లేదంటే నాకు భయం వచ్చేది. నేను కొన్ని ఇంగ్లీష్ పిక్చర్స్లో యాక్ట్ చేశాను. నా వరకు తెలిసింది ఒకటే, యాక్టర్ ఈస్ ఆల్వేస్ యాక్టర్. భాష అనేది సమస్య కాదు, అది ఏదైనా కావచ్చు. ముబారక్ అనే సినిమాలో మీరు సర్దార్ వేషం వేశారు కదా. అవును, ఏ మొదటిసారి. భాషలో పనిచేశారు? కాదు, అది యూసి ఏం చెప్పాలి రజిత్ గారు, మనకున్న పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ సర్దార్ రోల్లో చాలా బాగా చేశారు. ధరమ్ గారు జీవన్ పృథ్వీలో చేశారు, సన్నీ డియోల్ గద్దర్లో చేశారు, తర్వాత సింగ్ ఈజ్ కింగ్లో అక్షయ్ కుమార్ చేశారు, అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్లో చేశారు. ఈ రోల్ నాకు ఆఫర్ చేసినప్పుడు నాకెంతో కంగారు అనిపించింది. దీన్ని ఎలా చేస్తానో ఏమిటో, ఇంతకు ముందు చేసిన వాళ్ళంతా సక్సెస్ అయ్యారు. నాకు ఏమనిపించిందంటే ఈ సినిమాలో నా రోల్ ఏమిటంటే బ్రిటిష్ ఏషియన్. ఈయన పుట్టింది పంజాబ్లోనే, కాకపోతే ఉండేది లండన్లో 35-40 ఏళ్లగా. సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ టైం ప్లేయింగ్ ఏ బ్రిటిష్ ఏషియన్. నాకేమనిపించిందంటే ఇండియన్ స్క్రీన్లో నా నాలెడ్జ్ ప్రకారం ఇంతవరకు బ్రిటిష్ ఏషియన్ ఎవరూ సర్దార్ రోల్ ప్లే చేయలేదు, స్పెషలీ ఒక లీడింగ్ రోల్లో. సో దట్స్ వాట్ నాకు అందువల్ల ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉండేది. తర్వాత అనీ గారు చాలా మంచి సినిమా చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేలా, ఫుల్ ఫ్యామిలీ చూసేలా. వయసైన వాళ్ళు చూడొచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు చూడొచ్చు, యూత్ చూడొచ్చు, అన్ని వయసుల వాళ్ళు చూడొచ్చు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. ఇట్స్ ఎ వెరీ నీట్ అండ్ క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్. అచ్చం మీ షోలా. రజిత్ గారు, మీరు ఇక్కడ ఉన్నారని నేను చెప్పడం లేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనం ఛానల్స్ని స్వాప్ చేస్తూ ఉంటాం, ఇక్కడి నుంచి అక్కడికి వెళుతూ ఉంటాం. ఆయన సైంటిస్ట్ అయినా, లేకపోతే కిచెన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఫ్యాక్టరీలో ఉన్నా, ఎక్కడున్నా, అది ఇది అంటూ ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. కానీ మీ ఆప్కి అదాలత్ షో వస్తే టప్ అన్నిటినీ చేంజ్ చేసేసి అక్కడికి వచ్చేస్తారు. బికాస్ ఎవ్రీబడీ కెన్ వాచ్ ఇట్. మీరు అది చెప్పడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. మీ కెరియర్ చాలా పెద్ద కెరియర్, మీరు చాలా వర్క్ చేశారు. అది కాకుండా ప్రజలు మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారు. అయినప్పటికీ నా దగ్గర ఆరోపణలు ఇంకా మిగిలిన్నాయి. మీరేం చెప్తున్నారు?